ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచారు తెలంగాణ అధికారులు. ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతున్న క్రమంలో ఇక ఏ మాత్రం ఆలస్యం కానివ్వకూడదని భావిస్తోందట ప్రభుత్వం. అటు బాధితులు ఇటు సాక్షులను విచారిస్తోంది సిట్ బృందం. అందులో భాగంగానే ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను పిలిచి ఆయన వాంగ్మూలం నమోదు చేయబోతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ అయి ఉండొచ్చని, ఆ కోణంలోనే బహుశా సాక్షిగా సిట్ పిలిచి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ తన దగ్గర వాంగ్మూలం ఇవ్వబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందన్న ఆరోపణలున్నాయి. అందుకే ఆయన నుంచి వివరాలు సేకరించేందుకు పిలిచినట్టు చెప్పుకుంటున్నారు. పోలీసుల అధికారుల పిలుపుతోనే ఏసీపీ దగ్గర తన వాంగ్మూలం రికార్డ్ చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అటు ఈ కేసు విచారణలో కొంతమంది బీజేపీ నేతల పేర్లు కూడా బయటకొచ్చాయని సమాచారం. దీంతో రేపో మాపో వాళ్ళని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.